సమస్యలు ఏమి లేవని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి మరి ఈ రోజు చాలా మినమళ్ళు ఆర్తనాదాలు పెడతా ఉన్నాయి, అన్ని చూస్తా ఉన్నాం మన విజువల్స్ లో. ఏమనిపిస్తుంది సార్? కళ్ళున్నోడైతే, సమాజం మీద అవగాహన ఉన్నోడైతే, విద్యా వ్యవస్థ మీద ఏమైనా కొంచెం నమ్మకం ఉన్నోడైతే, చదువుకున్నోడైతే, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైతే వచ్చి క్యాంపస్ లోకి వచ్చి ఇక్కడ నెమళ్ళు ఉన్నాయా లేవా, కుందేళ్ళు ఉన్నాయా లేవా వచ్చి చూస్తే తెలుస్తుంది. గుంట నక్కలు వాళ్ళు, మేము కాదు గుంట నక్కలు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు పెయిడ్ పొలిటీషియన్స్. డబ్బుల కోసం, ఆస్తులు కూడగట్టుకోవడం కోసం అడవులు నిర్మించే రాజకీయ నాయకులు వాళ్ళు. ఇక్కడ ఏ స్టూడెంట్స్ కూడా ఎకరాల కోసము దేనికోసం ఆశించి ఎవరు చేయట్లేదు. మేము యూనివర్సిటీలో చదువుకుంటున్నాం కాబట్టి, మదర్ ల్యాండ్ మీద కన్సర్న్ ఉంది కాబట్టి, బయోడైవర్సిటీ ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి మేము ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నాం. మేము ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు కాదు, మాకెవరు పే చేయట్లేదు. కానీ కొన్ని పార్టీలతో కుమ్మక్కయ్యి వీళ్ళంతా చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడతారు. ఏ పార్టీలతో కుమ్మక్కాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ పార్టీలో ఉన్నారు? ఇక్కడ స్టూడెంట్సే ఉన్నారు. యూనివర్సిటీలో పార్టీలు, ప్రతి దగ్గర పార్టీలు ఉన్నాయి. ఇక్కడ మాకు పార్టీలతో సంబంధం లేదు. మేము యూనివర్సిటీ ల్యాండ్ ని, ఈ ఎనిమల్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసమే ఫైట్ చేస్తున్నాం తప్ప మేము ఏ పార్టీలతో కుమ్మక్కయ్యి ఎవరికో అమ్ముడిపోయి మేము ఈ ప్రొటెస్ట్ చేయట్లేదు. సో మరి ఫైనల్ గా మరి ప్రభుత్వం ఆల్రెడీ అక్కడ డిస్ట్రాయ్ కార్యక్రమం చేస్తా ఉంది, ప్రశ్నించేందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉంది, లాఠీ చార్జ్ చేస్తా ఉంది. సో ఏంటి ఫైనల్ గా ఏం చేద్దాం? ఫైనల్ గా ఏం లేదు. ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించి వాళ్ళ డెసిషన్ ని వెనకకు తీసుకొని వర్క్ ఆఫ్ చేసేసి మా ల్యాండ్ ని మాకే వదిలిపెట్టాలి. ఈ ల్యాండ్ మీద ఎటువంటి దౌర్జన్యం చేయొద్దు. సో ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే మా ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటది దిగొచ్చే వరకు. సో మరి ఎక్కడికక్కడ అరెస్టులు నిర్బంధాలు జరుగుతాయి. ఎన్ని రోజులు చేస్తారు అరెస్టులు? ఎంతమందిని చేస్తారు? మేము అరెస్టులకు, లాఠీలకు, తుటాలకు స్టూడెంట్స్ భయపడరు. ఈ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఎన్నో ఉద్యమాలకు నిలయం ఇది. సో ఇలాంటి వాళ్ళకి భయపడి వెనకకు తగ్గేటువంటి స్టూడెంట్స్ ఎవరు లేరు ఇక్కడ. ఆల్రెడీ మొన్ననే తగ్గుతాం మేము లాఠీ చార్జ్ చేసినప్పుడు. ఎందుకు? మేము వెనకకు పోయే ప్రసక్తే లేదు. న్యాయం జరిగే వరకు ఇదే పోరాటం కొనసాగుతుంది. సో గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏ విధంగా అనిపిస్తుంది? ఆయన ఏమో దొంగ, ఈయన గజ దొంగ, అంతే తేడా, ఇంకేం లేదు. సో మొత్తానికైతే మీ మోటివ్ అయితే ఉద్యమం కొనసాగించడం అంతే. తప్పకుండా మాకు న్యాయం జరిగే వరకు. వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఏం సాధిస్తామంటే ఇప్పుడు ఇలాగనే చూస్తూ పోతా ఉంటే ఇంకా మిగిలిన దాన్ని మేము ప్రొటెక్ట్ అంటే ఏంటి, ఎక్కడైతే క్లియర్ చేశారో అది కాకుండా మిగతా ఫారెస్ట్ ని కూడా డిమాలిష్ చేయకుండా, డిఫారెస్టేషన్ చేయకుండా ఇప్పటికైతే దరిద్రులు వీళ్ళు 2 రోజుల నుంచి చేస్తా ఉన్నారు. ఇంకా 2 రోజులు మేము సైలెంట్ గా ఉంటాం, మొత్తం కూడా చేసేస్తారు వీళ్ళు. సో మేము కొనసాగనీయం. ఈ రోజు అందుకే మేము ప్రొఫెసర్ లో కలిసి ఈస్ట్ క్యాంపస్ కి వెళ్తా ఉంటే అనవసరంగా మా స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేస్తా ఉన్నాం. సో మొత్తానికైతే హెచ్యు భూములు ఏదైతే ఉందో 410 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ స్థలంగా పరిగణలోకి తీసుకుని ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ ఏరియా ఏదైతే ఉందో మొత్తం కూడా డిస్ట్రాయ్ చేసే కార్యక్రమం చేపడుతుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అన్ని ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నాయో అవన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి ప్రభుత్వానికి. సో ఈరోజు స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఏదైతే ఈ హెచ్యు ల్యాండ్స్ ఉన్నాయో వాటి మీద కూడా ఈ ప్రభుత్వం కన్ను పడిన తర్వాత ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఆక్రమించుకునే కార్యక్రమం. గతంలో కేసీఆర్ ఏదైతే చేశాడో రేవంత్ రెడ్డి కూడా అదే చేశాడు. రేవంత్ రెడ్డిని అధికారంలో తీసుకురావడానికి మా వంతు సాయం కూడా హెచ్యు నుంచి కూడా పెద్ద ఎత్తున జరిగింది. అందులో కూడా కీలక పాత్ర మేము పోషించాం. సో ఈ రోజు మా భూముల మీదే, మా పర్యావరణం మీదే, మా జీవ సంపద మీదే పడి ఈ రోజు ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమం చేపడుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా సీనియర్ ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడుతూ అసలు ఏం జరగబోతుంది ఇక్కడ, మరి నిజంగా వీళ్ళు ఈ ప్రభుత్వం మీద ఎటువంటి మరి ఎలిగేషన్ తీసుకొస్తున్నారు, వాళ్ళు ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, వీళ్ళ యొక్క మోటివ్ ఏంటనేది వాళ్ళ మాటలు తెలుసుకుంటారు. మీ పేరేంటండి? మదన్ అండి. మదన్ గారు, సో నిజంగానే మరి హెచ్యు అంటే హైదరాబాద్ కి ఇది ఒక గుండెకాయ లాంటిదని చెప్పేసి, అదేవిధంగా ఒక మంచి ఊపిరితిత్తు లాంటిదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది స్టూడెంట్స్, మీలాంటి స్టూడెంట్స్ అందరూ. మరి ఈ రోజు అటువంటి వాటికి ప్రమాదం వాటిల్లే పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు హైడ్రా అన్నారు, ఒకవైపు మొన్నటిదాకా ఇవన్నీ ఏంటంటే హైదరాబాద్ని కాపాడడం కోసం, హైదరాబాద్ ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడడం కోసం అని చెప్పేసి మాట్లాడతారు. ఇప్పుడు ఇది కూడా పర్యావరణమే. ఇక్కడ ఎన్నో రకాల జీవ సంపద ఉంది, అనేక రకాలైన వనములకు సంబంధించినటువంటి మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఇదవుతుంది. అక్కడ ఆల్రెడీ వికారాబాద్ లో కూడా దానికి సంబంధించినటువంటి అవి కూడా భూములు అన్నారు, దామకొండం, దానికి సంబంధించిన భూములు కూడా ఇదే చేశారు. సో ఇక్కడ కూడా ఇదే చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు ఫైనల్? రేవంత్ రెడ్డి గారు సర్కార్లోకి రావడానికి కీలకంగా ఈ విశ్వవిద్యాలయం నుంచి 3 శాసనసభ్యులను అందించింది. 1 మధుసూదన్ గుప్తా గారు, 2 దుద్దిల శ్రీధర్ గారు, బట్టి విక్రమార్క. క్యాబినెట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఐటీ మినిస్టర్. ఇది ఏ భూములు అయితే అమ్మే ఐటీ కప్పే చెప్పాలనుకుంటున్నారా ఆ ఐటీ మినిస్టర్ మా ఓల్డ్ స్టూడెంట్. దీన్ని ఫైనాన్స్ మినిస్టర్ గా కన్వర్ట్ చేస్తున్నటువంటి బట్టి విక్రమార్క మా ఓల్డ్ స్టూడెంట్. దీంట్లో మరీ బాధ కలిగించాల్సిన విషయం ఏంటంటే, బట్టి విక్రమార్క గారు గెలిచిన 2వ రోజే నాకు యూనివర్సిటీ ఇంత నాలెడ్జ్ ఇచ్చిందంటే 2వ రోజే వచ్చి స్టూడెంట్ క్యాంటీన్ లో కప్ ఆఫ్ కాఫీ తాగి పోయారు.
అంటే ఆయన కన్సర్న్ ఓకే అధికారంలో తీసుకొచ్చినంత వరకు ఆయన కన్సర్న్. కానీ ఎప్పుడైతే ఆయన మినిస్టర్ అయిపోయి ఈ 400 ఎకరాల కోసం వెళ్తున్నప్పుడు ఎక్కడ పోయింది? ఆయన చదువుకున్నాడు. మసరం రాక్ అనేది ఇది హైదరాబాద్ కి చార్మినార్ అలాగో మా ఇన్స్టిట్యూట్ కి మసరం రాక్ అనేది ఒకటి అలాగా. ఇట్ ఈస్ ఐకానిక్ సింబల్. ఈ 400 ఎకరాల్లో మా ఐకానిక్ సింబల్ పోతుంది. ఒక దేశానికి జెండా ఎలాగో మా యూనివర్సిటీకి ఆ మసరం రాక్ అనేది అంత ఇంపార్టెంట్. ఆ 400 ఎకరాలు కోల్పోతున్నాం. అట్ ఏ టైం మాకు అక్కడ 20 CR ఖరీదు చేసి ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్ లో 4-5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాదాపుగా 400 వరకు స్టూడెంట్స్ ఉన్నారు, 20 వరకు ఫ్యాకల్టీ ఉంది. మా ల్యాండ్ కానప్పుడు మేము బిల్డింగ్ కడతాం. మీదే ఉంది, మీ పొలం కానప్పుడు ఇంక పక్క పొలంలో పోయి దున్నుతారా? ఒక రోజు దున్నితే కనబడకపోవచ్చు, ఏడాది దున్నకపోతే కనిపించు. ఈ రోజుకి హైదరాబాద్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ 50 ఏళ్ళు అయింది. అంటే 50 ఏళ్లలో 30 ఏళ్ళు ఉంటే ఏదన్నా అసెట్ లో పొజిషన్ సర్టిఫికేట్ వస్తుంది. 50 ఏళ్ళు ఉన్నాం, మాకు పొజిషన్స్ అట్లీస్ట్ మీరు అంటున్నట్టే ఆ ల్యాండ్ ప్రభుత్వం అందే అనుకో. 50 ఏళ్ళు ఉన్నాం, మాకు పొజిషన్ సర్టిఫికేట్ ఉన్నదా? అకార్డింగ్ టు రెవెన్యూ ప్రకారం మేము ప్రహరీ గోడ కట్టుకున్నాం. అంటే మాది కానప్పుడే కడుతున్నారా? ఓకే, మేము కడుతున్నప్పుడు మీకు కనీసం బోర్డు ఉండాలి కదా, దిస్ ప్రాపర్టీ బిలాంగింగ్ టు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీ. మాది కాకుండానే మేము ఇలా కట్టుకుంటామా? ఎక్కడైనా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇంకో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తుందా? అది కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కబ్జా చేస్తుందా? ఒకవేళ వేరే ఏమైనా కబ్జా చేస్తే చేయొచ్చు, కానీ ఇక్కడెక్కడ కబ్జా చేయం కదా. మాది ల్యాండా మీది ల్యాండా లీగల్ గా ఫైట్ చేస్తాం. 100% మేము ఫైట్ చేస్తాం. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే, మీరు తీసుకుంటున్నారు, మీరు తీసుకొని ఏం చేస్తున్నారు? గోల్డెన్ కాంక్రీట్ జంగిల్ బిల్డింగ్ చేస్తున్నారు. నేచురల్ జంగిల్ ఉన్న దీన్ని పడగొట్టేసి కాంక్రీట్ జంగిల్ బిల్డ్ చేస్తున్నారు. ఇది ఎన్విరాన్మెంట్ కాజ్. ల్యాండ్ ఇది బాల్ద మాదని లీగల్ ఫైట్ చేసినప్పుడు ఎవరికొకరు చెప్తుంది మీడియా. మల్టీనేషనల్ కంపెనీస్ రావడానికి మీరు ఏమైనా అడ్డుపడుతున్నారా? సార్, కంపెనీస్ రావాలని మేము కోరుకుంటున్నాం, కానీ చెట్టును కొట్టేసిన చోట ఏసీ పెడితే ఎలా ఉంటుంది? నువ్వు ఏసీ పెట్టు, నేను లేదన్నట్టు. నేచురాలిటీ పోతుంది, మొత్తం పోతుంది. ఒక పిల్లల మర్రెలు గాని అటువంటి మనకు ఉన్నటువంటి తిమ్మమ్మ మరిగాని కానీ ఉంటాయి, కొన్ని 10 ఎకరాల్లో ఉంటాయి. వాటిని అన్నింటినీ తీసేసి అక్కడ మీకు చాలా ఒక 100 డిగ్రీ సెల్సియస్ లో కూల్ టెంపరేచర్ లో ఉన్న ఏసీలు పెడతారంటే ఒప్పుకుంటారా? నేచురాలిటీ బద్దలు కొడితే ఆర్టిఫిషియల్ ఎందుకు ఫిల్ చేస్తున్నారు? మీరు స్మార్ట్ సిటీ అంటున్నారు కదా, కందుకూరు 30,000 ఎకరాలు అంటున్నారు. ఇక్కడ 400 కదా, అక్కడ 30,000 అవుట్ డిస్టెన్స్, చాలా డిస్టెన్స్ ఉంది కదా. మీరు స్మార్ట్ సిటీ డెవలప్ చేస్తా ఉన్నారు కదా, చేయండి. అక్కడ ఏమైతుంది? దీన్ని కాకుండా అక్కడికి చాలా వేల ఎకరాల భూములు ఉన్నాయి కదా. మరి ఎందుకు ఇంత వాల్యుబుల్ లేదు? ఇది వాల్యుబుల్ అంటున్నారా? ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ చేస్తూ వాల్యుబుల్ కావాలని అనుకుంటున్నారా? వి అగ్రీ పాయింట్. కేబీఆర్ పార్క్ మరీ వాల్యుబుల్ కదా. మాది 100 కోట్లు అయితే అక్కడ 200 కోట్లు ఉంది కదా. ఫస్ట్ అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటారండి. 300 ఎకరాలు ఉంటుంది, 370-80 వరకు ఉంది. అక్కడ నుంచి మొదలు పెట్టరండి. మేము బాగా చెప్తాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ మీరు ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ చేస్తూ మేము ముందుకు తీసుకెళ్తాం, మాకు డెవలప్ ప్రయారిటీ అన్నప్పుడు మీరు చిత్తశుద్ధితో ఉంటే కేబీఆర్ పార్క్ నుంచి మొదలు పెట్టండి. ఎందుకు ఇక్కడ నుంచి మొదలు పెడతారు? సిటీ సెంటర్ లో ఉంటారు కదా, ఎకరం అక్కడ 200 కోట్లు పోతుంది కదా. అక్కడ వెరీ ఇంపార్టెంట్ గా డెవలప్ అవుతుంది కదా. మీరు అనుకుంటున్న క్విక్ డెవలప్మెంట్, పీపుల్ కి ఏదో కాంక్రీట్ జంగల్ హై బెనిఫిట్స్ అని మీరు అనుకుంటున్నారు. అక్కడ నుంచి మొదలు పెట్టరండి. రెండో పాయింట్ ఇటుకు వచ్చినప్పుడు ఇదే స్టూడెంట్లు మేము డిస్కస్ చేసుకుని, యూనియన్స్ అన్ని డిస్కస్ చేసుకుని, ఎస్ వాళ్ళు రైట్ గానే అడుగుతున్నారు, మనం ఇద్దాంలో 400 ఏదో మేము మా పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసుకుంటాం. అంటే మీరు క్లారిటీగా, మీరు చిత్తశుద్ధితో ఉండి ద్వంద్వ వైఖరి లేకుండా ఉంటే మేము కూడా మద్దతు తెలుపుతుంది. దానికేం లేదు. చాలా మేధావులు ఉన్నారు, మాట్లాడతారు. హైడ్రా తీసుకొచ్చారు, చెరువులు అవన్నీ కూలగొట్టారు. ఎస్, ఒప్పుకుందాం, కరెక్టే. అంటే కాంక్రీట్ జంగల్ బద్దలు కొట్టి నేచర్ ని మళ్ళీ మీరు కాపాడుతున్నారు. ఓకేనా? అక్కడ కాంక్రీట్ జంగల్ బద్దలు కొట్టి నేచర్ కాపాడుతున్నారు. మళ్ళీ మీరు ఇక్కడ ఇంటికి మా దగ్గరికి వచ్చేదాకా నేచర్ బద్దలు కొట్టి కాంక్రీట్ జంగిల్ బిల్డ్ చేస్తున్నారు. ఏంటి ద్వంద్వ వైఖరి? 2 నాలుగుల ధోరణి అంటే ఇదే అవుతుంది అనుకోండి. ఒకసారి ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఈ వెస్ట్ హైదరాబాద్ పీపుల్ కి ఇది లంగ్స్. ఇటువైపు ఉంటే లింగంపల్లి గాని, కేపీహెచ్పి గాని, ఇటువంటి ఉన్న కొండాపూర్ గాని, మాదాపూర్ గాని, ఇటువైపు ఎన్నుకున్న గోపన్పల్లి, నల్లగండ్ల, తెల్లాపూర్, అత్తాపూరి, మెహదీపట్నం వీళ్ళందరికీ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కీలకమైన పాయింట్. ఇది హైదరాబాద్ లో సమస్య. ఇక్కడ వదిలిపెడితే జీవితంలో ఇంకెప్పటికీ 400 ఎకరాలతో కూడుకున్న ఎకో సిస్టమ్ బిల్డ్ చేయలేరు. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ముందే ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఇది. మేము వాటితో సహజీవనం చేస్తున్నట్టుగానే వాటితో మేము ఇన్నాళ్ళు ఉన్నాం. మేము ఎక్కడ ఎన్విరాన్మెంట్ దెబ్బకొట్టలేదు. ఎన్విరాన్మెంట్ దెబ్బకొట్టింటే 80-50 ఏళ్ళ సుదీర్ఘ జీవితంలో జింకలు ఉంటాయా? ఇంకా జింకలు అనేవి లేవని అంటున్నారు. కేవలం అంటే మిమ్మల్ని లేకపోతే నిజంగా అక్కడ ఉన్నాయి లేదు, కానీ గుంట లెక్కలుగా వివరణ ఇస్తా ఉన్నారు. మీరు కొంతమంది వేరే పార్టీల మద్దతు తీసుకుని కొంత పెయిడ్ ఇది చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. సరే, ఈ పులికి నక్కకు వాతలు పెడితే పులెట్లు కాదు అన్నట్ట మా జింకలు మీరున్నారు. ఇప్పుడు మీడియా ఉంది కదా, మొత్తం అంతా వెళ్దాం. ఇప్పుడు ఆయన జింకలు లేవని అసెంబ్లీ పరంగా చెప్పాడు, గుండ నక్కలు ఉన్నాయి. ఎంటైర్ మీడియా వెళ్దాం. జింక ఒక్కటి కూడా కనిపించకుండా పోతే, ఒక్క నక్క మీరు అంటున్నట్టు ఒక్క జింక కూడా, ఒక్క నెమలి కూడా కనిపించకుండా పోతే
బాగా చెప్తా 400 ఎకరాలు ఈజీగా వదిలిపెడతారు. అదే ఒకవేళ ఒక్క జింక కనిపించినా మీరు 400 ఎకరాలు వదిలేస్తారు. మీరు అసెంబ్లీలో చెప్పారు కదా 4 జింకలే గుంటనక్కలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరు గుంటనక్కలు ఏంటో తెలియదు. రేవంత్ రెడ్డి గారు చెప్తారు మేము నల్లమల్ల పెద్ద పులి అంటారు. పెద్ద పులి ఎందుకు మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జింకల మీద పడింది అనేది ఒకసారి పునరాలోచించాలి. ఒకసారి చూడండి. ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్ మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ వదిలిపెట్టండి. ఇది మీ ల్యాండ్ మా ల్యాండ్ అని పక్క పెడతాయి కదా. ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ చేయదు. మొదటి అప్పీల్ ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ చేయదు. ఆ తర్వాత రెవెన్యూ పరంగా లీగల్ పరంగా ల్యాండ్ ఎవరు ఉందో ఫైట్ చేద్దాం. మీదైతే మీది మాదైతే మాదన్నట్టుగానే ఉన్నాం కదా. ఎవరేం గుంజుకోలేరు. ప్రభుత్వాన్ని మీద ఎగబడి ఎవరు గుంజుకోలేరు. అది ప్రపంచంలో అందరికీ తెలిసిన వాస్తవం. రాజ్యానికి ఎదురు తిరగడం అంత సులభమైన విషయం కాదు. లా పాయింట్ లేకపోతే మేము ఇంతగా యుద్ధం చేసేటోళ్ళం కాదు కదా. అది రీకన్సిడర్ చేయాలి. 400 ఎకర్స్ ఎవరిది ఏంటి, ఎన్విరాన్మెంట్ మెయిన్లీ మా టార్గెట్ ఎన్విరాన్మెంట్ ఏంటి అనేది.